పేదల కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా అవి సరైన స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్తలేని చెప్పి ఒక బాధతోని ఒక ఆవేదనతోని ఇలా వికసిత్ భారత్ పేరు వికసిత్ యాత్ర పేరుతోని దేశవ్యాప్తంగా యాత్ర చేపడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. చింతకుండా పోతే చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అరే మోడీ గారు గిన్ని సంక్షేమం. ఈ ఒకటి వాస్తవ విషయం చెప్పాలి, అధికారుల ముందు చెప్పొద్దో చెప్పరాదో తెలియదు. కానీ మొన్నటి దానిక ఇటువంటి కార్యక్రమాలు పాపం అధికారులకు కూడా నిర్వహించాలనుకున్నారు. పాపం వాళ్ళకు కూడా సేవ చేయాలని ఆలోచన ఉండే, కానీ మాలాంటి వాళ్ళు కార్యక్రమాలు చేస్తే వాళ్ళు రాకపోరు. పాపం వాళ్ళు వచ్చిరనుకో వాళ్ళ ప్రమోషన్ రావు, వాళ్ళ పోస్టింగ్ రావు, ఏం రావు. ప్రభుత్వం మారిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు స్వేచ్ఛ వచ్చింది. ఉద్యోగస్తులందరూ పనిచేస్తున్నారు, ధైర్యంగా పనిచేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు, నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఉద్యోగస్తులు అధికారులందరూ తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే అధికారులకు ఇందులో స్వేచ్ఛ లేదు. ఇలా ఏ అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదు. వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇప్పటివరకు లేదు. కనీసం ప్రజాప్రతినిధులను ఇతర పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కలిసే అవకాశం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ అప్పుల పాలైంది, అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. ఇప్పటి వరకు కూడా ఇవాళ అధికారులు స్వేచ్ఛగా పనిచేయడం ముందుకు వచ్చారు. ఇవాళ ప్రజల పక్క న్యాయం జరుగుతుంది. ఇలా ఇంత మంచి కార్యక్రమాన్ని 3 సార్లు పోస్ట్పోన్ చేసిన నేనే. అధికారులు సహకరిద్దామని అధికారులకు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి, నువ్వు కార్యక్రమాన్ని చేయొద్దు, చేస్తాను అవుట్, నీ ప్రమోషన్ లేదు, లూప్ లైన్ పెడతాం. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ ప్రభుత్వమైనా కూడా అధికారం ఉన్నప్పుడు అధికారులను ప్రజల కోసం ఉపయోగించుకోవాలి. వాళ్ళ విధులను స్వేచ్ఛగా నిర్వహించుకునే విధంగా స్వేచ్ఛను ఇవ్వాలి తప్ప గిరిగీసి ఒక బాగా బార్డర్ గీసి ఇది దాటద్దు, మేము చెప్తేనే వేయాలి, మేము చెప్తేనే పోవాలంటే అభివృద్ధి సాధ్యం కాదు. పేదల బతుకులు నాశనం అవుతాయి, ప్రజలకు న్యాయం జరగదు, ప్రజా సమస్యలు వినే అవకాశం ఉండదు, ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం వాళ్ళకు ఉండదు. వాళ్ళకి స్వేచ్ఛను ఇస్తే పని చేస్తారు వాళ్ళు. ఇలా స్వేచ్ఛ దొరికింది. మీరు నమ్మరు, నేను ఏ కార్యక్రమాన్ని వినా కూడా ఇండోర్ అధికారులు నాతో మాట్లాడపోదురు, నేను ఫోన్ చేస్తే మాట్లాడపోదురు. ఆ సీఎంఓ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ బండి సంజయ్ ఫోన్ చేస్తే మాట్లాడదు, బండి సంజయ్ చెప్పే పనులు చేయొద్దని చెప్పని. ఇప్పుడు ఏమైంది, ఇలా బయటికి వెళ్తే అధికారులు అందరూ కూడా సెల్ఫీలు దిగుతున్నారు. మాతో మంచిగా మాట్లాడుతున్నారు, ప్రేమ అభిమానంతో మాట్లాడుతున్నారు. మేము కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం. ప్రజలు పడే బాధలు ప్రజా సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ధైర్యంగా వచ్చి ఆ సమస్యలు పరిష్కరించడం ముందుకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా. మరి ఇటువంటి స్వేచ్ఛ ఉండాలి తప్ప బాధలో మన నిర్బంధాల వద్ద మేము జీతాలు ఇస్తున్నాం, మా జేబులోకి వెళ్ళి జీతాలు ఇస్తున్నాం, మేము చెప్పినట్టు చేయాలంటే అది అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది, ప్రజలు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి